క్లియర్. ఓకే గైస్, లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ వచ్చేసి మనకి ఫామ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ వచ్చేసి మనకి ఫామ్. మనము ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ఏం చేసినాము, లాస్ట్ క్లాస్లో జరిగిన క్లాస్లో వచ్చేసి టేబుల్ చూసినాం. ఏం చూసినాం? టేబుల్. ఇప్పుడు వచ్చేసి ఫామ్స్. మీరు ఈడ ఒక అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, టెక్స్ట్ దాంట్లో పోదాము. అబ్జర్వ్ చేయాల్సింది ఏమి? టేబుల్. ఇవి రెండు ఒకదానికొకటి రిలేట్ అవుతాయి గైస్, టేబుల్ ఫామ్. ఓకేనా, ఒకదానికి ఒకటి రిలేట్ అవుతాయి. ఎలా రిలేట్ అవుతాయి? ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఫామ్ వస్తుంది, ఫామ్లో టేబుల్స్ వస్తాయి. ఓకే గైస్, ఓకేనా. ఫామ్లో మనకి తర్వాత టేబుల్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అంటే ఏమి గైస్? ఫామ్ అంటే ఏమి? కాంబినేషన్ ఆఫ్ వాట్? ఫామ్స్ అనేది మనం ఎందుకు వాడతాం? ఫామ్ అనేది ఏమి అంటే, బై యూజింగ్ ఫామ్ వి విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఓకేనా, ఎందుకు వాడతాం మనము? యూజర్ కార్డ్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవడానికి ఫామ్స్ అనేది వాడతాం. యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ అంటే ఏమి? యూజర్ కార్డ్ నుంచి డేటా. ఇప్పుడు నువ్వు టేబుల్లో ఒక ఇన్ఫర్మేషన్ చూపించాలా, ఒక డేటా చూపించాలా అంటే నీ కాడ ఏముండాలా? డేటా ఉండాలా. ఆ డేటా యాడ్ నుంచి వస్తుంది? ఫామ్ నుంచి. ఓకేనా, ఎప్పుడైనా ఇప్పుడు నేను నా డేటా ఇస్తేనే కదా మీకు తెలిసేది. నా డేటా అనేది నేను ఇవ్వకుంటే మీకు అసలు ఎలా తెలుస్తుంది? నా డేటా అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా. ఇన్పుట్ అనేది ఏమి? ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో అదంతా ఇన్పుట్. అదంతా ఏమి? మనకి ఇన్పుట్. మీరు తీసుకుంటున్నారు ఇన్పుట్ అనేది. ఆ ఇన్పుట్ తీసుకొని మీరేం చేస్తారు? అవుట్పుట్ ఇస్తారు, అంటే దాన్ని డిస్ప్లే చేయించుకుంటారు. అలాగా మనకి ఫామ్స్ అనేది ఎందుకు వాడతామంటే, యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి, టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, ఇవన్నీ ఏమి మనకి? ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ లాగిన్ ఉంది. ఫేస్బుక్లో సైన్అప్ పేజ్ అనేది ఉంటుంది. ఇది క్లోజ్ చేద్దాము. క్రియేట్ న్యూ అకౌంట్. ఇదంతా ఏమి? నా ఇన్ఫర్మేషన్. దీన్ని ఏమంటారు? క్రియేట్ న్యూ అకౌంట్ ఫామ్. ఇదంతా ఏమి? ఒక ఫామ్. ఈ ఫామ్ ఏం చేస్తుంది? నా కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. ఏమేమి ఇన్పుట్ తీసుకుంటుంది? మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, ఇదంతా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా వచ్చేసి ఇన్పుట్. ఇదంతా వచ్చేసి నా డేటా అనేది ఫేస్బుక్ తీసుకుంటుంది. ఎవరు తీసుకుంటున్నారు? ఫేస్బుక్. మనకి ఈజీ డెఫినేషన్స్ గైస్. టేబుల్ అనేది ఎందుకు వాడతాము? డేటాని కాలం వైజ్, రో వైజ్ డిస్ప్లే చేపించడానికి టేబుల్స్ వాడతాము. ఫామ్స్ ఎందుకు వాడతాము? యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఫామ్స్ వాడతాము. ఎలా చూపిస్తాం మనం యూజర్ కార్డ్ నుంచి డేటా తీసుకొని ఆ డేటాని ఎవరికొకటి చూపించాలి కదా, అడ్మిన్కి చూపించాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఏడపోయింది ఆ వెబ్సైట్? ఈ మేనేజ్ అడ్మిన్ దీంట్లో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. దేంట్లో ఉంది అది? ఆన్బోర్డింగ్ లిస్ట్ కాదు, డైనమిక్ ఫామ్స్. ఈడ చూడండి. ఓకేనా, ఇది యాడ్ ఫామ్ ఉంది. మీరు యాడ్ ఫామ్ చూసినట్లయితే ఫామ్ టైప్, ఫామ్ నేమ్, ఫామ్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ నేమ్, నెక్స్ట్ ఏమి వ్యూ ప్రోడక్ట్ సంథింగ్ అనేది మనకి ఉంది. ఓకేనా, నేను ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ చేస్తానో ఏం జరుగుతుంది? మనకి ఇలా ఒక ఫామ్ అనేది తయారవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఫామ్ నేమ్ వచ్చేసి టెస్ట్ బై సమీర్ ఫర్ క్లాస్.
ఓకేనా. నేను టెస్ట్ బై సమీర్ ఫర్ క్లాస్ అని ఒక ఫామ్ నేమ్ తయారు చేస్తున్నాను. దీన్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో కూడా పెట్టేద్దాం. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏమొచ్చింది గైస్, ఇది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. ఏమొచ్చింది? సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. ఓకే, మైక్ ఆఫ్ చేసుకోండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. పోయి చూద్దాం అది వచ్చిందో లేదో. ఫామ్ నేమ్ ఏమని ఇచ్చినాము, సెర్చ్ చేద్దాము. ఎంప్లాయీ అప్రైజల్లా ఎందుకు మన ఫామ్ నేమ్ ఇవ్వాలి బ్రో. ఫామ్ నేమ్ ఎంటీ పంపించినామా? ఫామ్ నేమ్ ఇచ్చినాము కదా. వచ్చిందిలేండి. ఈడ ఉంది చూడండి, టెస్ట్ బై సమీర్ అనేది మనకి ఒక ఫామ్ తయారైంది. ఫామ్ నేము, ఫామ్ డిస్క్రిప్షన్, ఆ కంపెనీ నేను ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసినానో ఆ కంపెనీ. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రివ్యూ చేయడానికి, ఎడిట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ ఆ డేటా ఏదైతే నేను ఇచ్చినానో ఆ డేటా ఇక్కడ మళ్ళీ వచ్చేసింది. నేను ఏమైనా రిమూవ్ చేయొచ్చు. ఈడ నుంచి సమీర్ తీసేసి సాహిల్ అని రాయొచ్చు. ఒకసారి మళ్ళీ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు ఇక్కడ చూసినట్లయితే సమీర్ పై ఏమొచ్చింది గాయస్, ఇక్కడ సాహిల్ అనేది వచ్చేసింది. సాహిల్ అనేది మనకి వచ్చేసింది. ఓకేనా. ఇలాగా మనం ఫామ్ అనేది ఏం చేస్తాము, యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకొని టేబుల్ మీద డిస్ప్లే చేపిస్తున్నాం. టేబుల్ మీద డిస్ప్లే. నేను ఇక్కడ డిలీట్ చేయొచ్చు, ప్రివ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. నేను డిలీట్ చేసేస్తాను. ఓకేనా. డిలీట్ చేసేస్తే సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. మనకి ఆ పర్టికులర్ రో ఏదైతే మనకి రో తయారు చేసినామో, ఫామ్ తయారు చేసినామో ఆ రో అనేది రిమూవ్ అయిపోవడం జరిగింది. ఇలాగా ఫామ్కి టేబుల్కి లింక్ అనేది ఉంటుంది. నువ్వు ఏదైనా డేటా యూజర్ కార్డ్ నుంచి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటావు? ఫామ్ ద్వారానే. మనం ప్రతిదీ చూద్దాం గైస్. ఇలా దీన్ని ఏమంటారు, ఇలా రౌండ్ చూస్తున్నారు కదా జెండర్స్కి, దీన్ని ఏమంటాము, ఎలా తయారు చేస్తారు? పాస్వర్డ్ నేను ఇక్కడ టైప్ చేస్తే డాట్స్ వస్తున్నాయి. అది ఎలా పాసిబుల్, అదంతా మనం చూద్దాం. ఈడ టైప్ చేస్తే టెక్స్ట్ కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందో మనము చూద్దాం. కానీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏమంటే, మనం ఫామ్స్ అనేది ఎందుకు వాడతాము? టు టేక్ ద డేటా ఫ్రమ్ యూజర్, టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ ఆర్ఎల్స్ వాడి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి మనం ఏం చేస్తాము? ఫామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫామ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఆర్ఎల్స్ మనము కోడింగ్ పార్ట్లోకి పోదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్, లేకుంటే కోడింగ్ పార్ట్లో పోదాం. అందరు గైస్ ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలా, ఆర్ఎల్స్ మనం కోడింగ్ పార్ట్లోకి పోదాము. ఓకే గైస్, డన్. ఇప్పుడు ఫామ్స్లో ఎలా తయారు చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్స్లో ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ ట్యాగ్ ఏమి అనేది చెప్తాను చూడండి. మనకి ఫామ్లో ఇంపార్టెంట్, దీన్ని ఏమంటారు గైస్ మీరే చెప్పండి. వెళ్ళిపోయిందా అది ఫేస్బుక్దే. దీన్ని ఒకటి అన్నాను నేను, ఏమంటాం దీన్ని? ఏం తీసుకోవడం అంటాం దీన్ని? టు టేక్ ఇన్పుట్. ఏమంటారు దీన్ని? ఇన్పుట్. ఓకేనా. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. మనకి HTMLలో ట్యాగ్స్ ఎలా తయారవుతాయి? పేరుతోనే కదా. హెడ్డింగ్ ట్యాగ్కి హెచ్, పారాగ్రాఫ్ ట్యాగ్కి పి, ఇమేజ్ ట్యాగ్కి IMG, లిస్ట్ ట్యాగ్కి LIs,
అలాగా లిస్ట్ ఐటమ్స్కి ఎల్ఐస్, అన్ఆర్డర్కి ఓఎల్, యూఎల్ అలాగా మనకి తయారవుతాయి. సేమ్ ఈడ కూడా మనకి ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని ఏమంటారు, ఇన్పుట్. మనకి కోడ్లో ఏం రాస్తామంటే ఈ మొత్తాన్ని ఏమంటామంటే ఇన్పుట్ ఫీల్డ్. ఏమని అంటాము, ఇన్పుట్ ఫీల్డ్. ఇన్పుట్ ఫీల్డ్ ఏం చేస్తుంది, యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్. ఇవేమి బటన్స్, ఇవన్నీ ఏమి బటన్స్. లాగిన్ అనేది బటన్, క్రియేట్ న్యూ అకౌంట్ అనేది బటన్. ఓకేనా, ఇవేమి బటన్స్. మీరు ఇక్కడ చూస్తే దీన్ని ఏమంటారు గైస్, ఫర్గాట్ పాస్వర్డ్. దీన్ని ఏమంటారు, చదివినాం దీని గురించి. ఇలా ఉంటే ఏమంటాము, లింక్ ట్యాగ్. ఓకేనా, మనకి హైపర్ రెఫరెన్స్ అంటాం. ఈజీగా చెప్పాలంటే లింక్ ట్యాగ్ అంటాం. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయన్నాను కదా, లింక్ ట్యాగ్స్. ఓకేనా, హైపర్ రెఫరెన్స్ అంటాం, యాంకర్ ట్యాగ్ అంటాము. దీన్ని మనం లింక్ అని కూడా అనొచ్చు. ఈజీగా ఏమంటాం, లింక్ అంటాం. దీన్ని బటన్ అంటాం. దీన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ అంటాం. ఏమంటాం, ఇన్పుట్ ఫీల్డ్స్. ఓకేనా, చూద్దాం ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఫామ్, నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మనకి స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. ఇన్పుట్ ఒకటి, ఫామ్ ఒకటి, చాలా. నెక్స్ట్ వచ్చేసి బటన్. అంతా ఈ మూడిట్లోనే మీకు ప్రతి ఫామ్ తయారయ్యేది ఈ మూడు దాంట్లలోనే. ఈ మూడిట్లో కూడా ఈ రెండే ఇన్పుట్ బటనే. మనకి ఫామ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా ఏం పర్వాలేదు. ఓకేనా, మనకి డివ్ ట్యాగ్ ఎలాగో సేమ్ అలా కూడా ఫామ్ ట్యాగ్ ఏముంది మనకి. కానీ కొన్ని వస్తాయి మనకి యాక్సెసిబిలిటీ అనేది, కానీ ఎక్కువ శాతం మనము ఫామ్ ట్యాగ్ కూడా వాడచ్చు, ఆర్ఎల్స్ నార్మల్గా డివ్స్ కూడా వాడచ్చు. ఫామ్ అనేది కూడా మనం వాడతాము. ఫామ్ గురించే మనం చూసేస్తాం. ఫామ్ అనేది ఒక ట్యాగ్, మనకి ఎలా వ్రాపర్ ఉంటుందో అలా డివ్ ట్యాగ్ మాదిరిగా ఫామ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో మొత్తం ఫామ్ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్ మనం రాస్తాం. ఓకే, ఇంకొకటి ఉంది గైస్, లేబుల్. లేబుల్ అనేది కూడా ఉంది. లేబుల్ దేన్ని అంటారు, దేంట్లో ఉన్నాయప్పా, ఎక్కడైనా లేబుల్స్ వాడినామా, మన దాంట్లోనే వాడినాం కదా. ఇది ఎందుకు గడిగడికి క్లోజ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఫీల్డ్ యాదో మీకు ఎలా తెలుస్తుంది గైస్, దేని గురించి ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది. ఈ పర్టికులర్ ఇది ఏమి అనేది మీకు ఎలా తెలుస్తుంది, లేబుల్ ట్యాగ్. దేని ద్వారా, లేబుల్ ద్వారా. దేని ద్వారా, లేబుల్స్. దీన్ని ఏమంటారు, లేబుల్స్. ఓకేనా, కంపెనీ, డెప్యూటెడ్ కంపెనీ. ఇది వచ్చేసి ఏం పైంది కంపెనీ, ఇది డెప్యూటెడ్ కంపెనీ. అలాగే మనకి ప్రతి చోట మనం ఫామ్ వాడిన చోట మనకి ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా చూద్దాం, యాడ్ ఎంప్లాయీలో చూడండి, ప్రతి దానికి ఏమున్నాయి మనకి, లేబుల్స్ ఉన్నాయి పైన. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, ఎంట్రీ డేట్, జాయినింగ్ డేట్, కన్ఫర్మేషన్ డేట్, రిపోర్టింగ్ మేనేజర్, అఫీషియల్ మెయిల్, పేరోల్, ఇవన్నీ ఏమి మనకి లేబుల్స్. ఓకేనా, ఇలా లేబుల్స్ కూడా మనకి ఉంటాయి. ఒకసారి మనము చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఫామ్లో ఫస్ట్ ట్యాగ్ నేర్చుకోవాల్సింది ఏమంటే ఇన్పుట్. ఏముంది, ఇన్పుట్. ఇన్పుట్లో అట్రిబ్యూట్సే అంతా గేమ్ ప్లే చేస్తాయి గైస్. మనకి ఫామ్లో ఇన్పుట్ ఫీల్డ్లో అట్రిబ్యూట్సే మనకి గేమ్ అంతా ప్లే చేస్తాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టైప్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏముంది, టైప్ అని అట్రిబ్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ఏమి గైస్, ఇన్లైన్ ఎలిమెంట్. input tag is a inline element and self closing tag. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇన్పుట్లో టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది. టైప్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ అయిన అట్రిబ్యూట్. ఈ టైప్ అనే అట్రిబ్యూట్ ఎందుకు వాడతామంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ యా టైప్. ఒకసారి మీరు కంట్రోల్ ఇది మనకి షిఫ్ట్ ఏమంటారు దీన్ని, షిఫ్ట్. ఓకేనా, పెద్ద మనకి కీ ఉంటుంది కదా, షిఫ్ట్కి ఈడ మధ్యలో కర్సర్ యారో పెట్టేసి కంట్రోల్ క్లిక్ చేసి షిఫ్ట్ క్లిక్ చేయండి. మనకి ఎన్ని టైప్స్ వస్తాయో చూస్తారు మీరు. ఓకేనా, ఫైల్, ఇమేజ్, ఈమెయిల్, మంత్, నెంబర్, పాస్వర్డ్, రేడియో, రేంజ్, సెర్చ్, టెక్స్ట్, టైమ్, యూఆర్ఎల్, వీక్, డేట్ టైమ్, ఇవన్నీ మనకి టైప్స్. ఇవన్నీ ప్రతిదీ మనం చూసుకుంటూ పోదాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ గురించి చూద్దాం.
టెక్స్ట్. ఓకేనా, ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి అవుట్పుట్లో పోయి ఈ పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని రన్ చేద్దాము. ఫామ్స్ అనేది ఉంది, దీన్ని కాపీ చేసుకొని హిట్ చేద్దాం. వచ్చి చూడండి, మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది. ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఏమి, సింపుల్గా ఒక స్పేస్ ఏరియా. వేరే యాడైతే మనం టైప్ చేసుకోగలుగుతాము, యాడైతే యూజర్ టైప్ చేయగలుగుతారో దీన్నే మనం ఇన్పుట్ ఫీల్డ్ అంటాం. ఓకేనా, ఒక స్పేస్ ఏరియా మనం టైప్ చేసుకోగలుగుతున్నాం. చూడండి, నేను ఇక్కడ టైప్ చేసుకోగలుగుతున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి ఏమి, టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్. దీంట్లో నువ్వు నెంబర్స్ రాయొచ్చు, టెక్స్ట్ రాయొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ రాయొచ్చు, అన్నీ నువ్వు రాయొచ్చు. ఇది వచ్చేసి ఏమి, టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్. ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్. నెక్స్ట్ ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ ఏది అని ఎలా తెలుస్తుంది, లేబుల్ అనే ట్యాగ్ ద్వారా. ఎలా తెలుస్తుంది, లేబుల్ అనే ట్యాగ్ ద్వారా. లేబుల్లో ఏం రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్. ఓకేనా, ఫస్ట్ నేమ్ అని ఒక లేబుల్ తయారు చేసేద్దాం. లేబుల్ అనేది కూడా మనకి ఒక ఇన్లైన్ ఎలిమెంటే. చూడండి, మనకి లేబుల్, నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్, ఈ లేబుల్ ఏంది అని మనకి ఎలా తెలుస్తుంది, ఫస్ట్ నేమ్ అని మనకి లేబుల్ ద్వారా. ఈ లేబుల్ దేని గురించి ఉంది అనేది ఎలా తెలుస్తుంది, ఈ లేబుల్ ద్వారా. ఓకేనా, పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్పుట్ ఫీల్డ్ లోపల టెక్స్ట్ కనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను ఏమైనా టైప్ చేస్తే అది వెళ్ళిపోతుంది, ఎంటీ ఉంటే అది కనిపిస్తుంది. అది ఎలా పాసిబుల్, అది మనం చాలా కష్టం అనుకుంటాం, చూస్తే చాలా కష్టంగా ఉంది కదా బ్రో అనుకుంటాం. కానీ ఎంత ఈజీ తెలుసా, అది మనకి ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ రాద్దాం. ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్లో సేమ్ టెక్స్ట్ మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, ప్లేస్ హోల్డర్. అట్రిబ్యూట్ పేరేమి, ప్లేస్ హోల్డర్. ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్. ఒకసారి సేవ్ చేద్దాం, అవుట్పుట్లో చూసాం. వచ్చిందా మనకు కూడా అలా ఇన్పుట్ ఫీల్డ్లో వచ్చింది. చూడండి, నేను టైప్ చేస్తే వెళ్ళిపోతుంది, ఎంటీ చేస్తే మళ్ళీ మనకి అది వచ్చేస్తుంది. నువ్వు ఇలా కూడా వాడచ్చు, రెండు కలిపి కూడా వాడచ్చు. నా దాంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఉంటాయి. ఎంప్లాయీ నెంబర్, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్, టైటిల్, సెలెక్ట్ టైటిల్. ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి అది కనిపించకుంది, మిడిల్ నేమ్, ఎంటర్ మిడిల్ నేమ్. అదే ఫేస్బుక్లో చూస్తే వాడి పైన లేబుల్ ఇవ్వలేదు, డైరెక్ట్ ప్లేస్ హోల్డర్స్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు, ప్లేస్ హోల్డర్స్. చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, మనకి ఇది వచ్చేసి ఏమి, ప్లేస్ హోల్డర్. ఇది ఏమి, టెక్స్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైనా మొబైల్ నెంబర్ ఇవ్వాలా, అది ఎలాగా, చాలా సింపుల్. సేమ్ ఇన్పుట్ ఫీల్డ్, ఈడ వచ్చేసి ఏమి, నెంబర్. ప్లేస్ హోల్డర్ రాద్దాం, ఫోన్ నెంబర్. ఓకేనా, ఫోన్ నెంబర్. టైప్లో ఏమి ఇచ్చినాము, నెంబర్. ఒకసారి చూద్దాము, నేను ఈడ టెక్స్ట్ టైప్ చేయగలుగుతానా, చేయలేను. ఓకేనా, నార్మల్గా ఉత్త నెంబర్సే మనం టైప్ చేయగలుగుతాం. టెక్స్ట్ అనేది మనము టైప్ చేయలేము. ఎందుకు టైప్ చేయలేము, మనం టైప్ నెంబర్ ఇచ్చినాం కాబట్టి. టైప్ అనేది ఏమి ఇచ్చినాము, నెంబర్ ఇచ్చినాం కాబట్టి. ఓకేనా, మనకి ఏమేమి ఉన్నాయి, టెక్స్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి అవి కూడా చూసేద్దాం. ఇన్పుట్ ఫీల్డ్లో ఇంకా ఏముంది మనకి, డేట్ అంట. డేట్. ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. చూడండి, మనకు క్యాలెండర్ మాదిరిగా వచ్చేసింది, ఒక ఫీల్డ్ వచ్చింది. నేను దీని మీద క్లిక్ చేస్తే మనకి క్యాలెండర్ వస్తుంది. ఈడ మనం ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఈడ ఏం చేయగలుగుతాము, సెలెక్ట్. దీన్ని ఏమంటారు, డేట్ పిక్కర్. మనం డేట్స్ అనేది పిక్ చేసుకుంటాం. ఈడ మనకి మంత్ వైజ్, ఇయర్ వైజ్, నువ్వు ఏదైనా 2022 జనవరిలో కూడా మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. దీన్ని ఏమి, డేట్. ఓకేనా, నెక్స్ట్ సేమ్. ఏం చేంజ్ అవుతుంది గాయస్ మనకి ఈడ, చేంజ్ ఏమవుతున్నాయి మనకి, ఏం చేంజెస్ అవుతున్నాయి, లేబుల్సా, ఇన్పుట్ టైప్ బ్రో. ఏం చేంజ్ అవుతుంది, ఇన్పుట్ టైప్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రతి దాంట్లో చూడండి, ఇన్పుట్ అనేది సేమ్. చేంజ్ అవుతున్నది మెయిన్ ఇంపార్టెంట్ ఏమి, ఈ టైప్. ఏదైతే మీరు టైప్ చూస్తున్నారో ఈ టైప్ ఒక్కటే చేంజ్ అవుతుంది, వేరేటి ఏం చేంజ్ అవ్వకున్నాయి. ఓకేనా, ఈ టైప్ ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది. అందుకోసమే టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. టైప్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
టైప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. డేట్ అండ్ టైం ఇచ్చినాం. డేట్ అండ్ టైం చూడండి, మనం ఇక్కడ ఎందుకు ఈ డేట్ అండ్ టైం పని చేయకుందా, ఓకే పని చేయడం ఈ డేట్ అండ్ టైం అని నార్మల్గా రాసుకోవాలా. కానీ మనకి డేట్ అండ్ టైంవి కూడా ఉంటాయి. ఏదైతే నేను మీకు చూపించినాను కదా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అని, మనం ఆ ఫ్రేమ్ వర్క్స్ వాడతాం. దాంట్లో కూడా వాడు ఇదే వాడింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ యాంట్ డిజైనే తీసుకుందాం. యాంట్ డిజైనే తీసుకొని కాంపోనెంట్స్లో పోదాం. కాంపోనెంట్స్లో పోయి మనకి ఇవన్నీ ఎలా వాడగలుగుతామంటే దాని ద్వారానే. ఈడ డేట్ పిక్కర్ ఉంది చూడండి, డేట్ పికర్స్. ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు క్యాలెండర్స్ ఉన్నాయి. ఒక క్యాలెండర్ వచ్చేసి స్టార్ట్ డేట్, ఒక క్యాలెండర్ వచ్చేసి ఎండ్ డేట్. ఓకేనా, ఇలాగా మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ దొరుకుతాయి మనకి. కానీ ఐడియా ఉండాలా, నీకు ఏం వాడాలా అనేది నీకు ఐడియా ఉండాలి. ఐడియా ఎలా వస్తుంది? HTML ద్వారా. దీంట్లో వాడు ఏం వాడింటాడు? HTMLఏ. దీంట్లో ఏం వాడింటాడు? HTML. ఇలాగ డేట్ పికర్స్ ఉంటాయి, టైం పికర్స్ ఉంటాయి. డేట్ అండ్ టైం అని టైం పిక్కర్. మనకి టైం కూడా పిక్ చేసుకోవచ్చు. మనకి టైం వైజ్ కూడా మనకు కావాలి కదా, టైం కూడా చాలా చోట్ల పనికి వస్తుంది. ఏ టైంలో డేటా అనేది ఫిల్ చేసినాడు వాడు ఫిల్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి స్టార్ట్ టైం. స్టార్ట్ టైంలో వచ్చేసి ఏమేమి ఉన్నాయి మనకి? హవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇలాగ మనము చేసుకుంటాం. అదే నేను ఇక్కడ నౌ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడు నా పర్టికులర్ 9 ఏమవుతుంది మనకి? టైమ్ 9:03 అవుతుంది. 9:03:07 సెకండ్స్. ఇలాగా మనము యూజ్ అనేది చేసుకుంటాం. అన్నీ ఇన్బిల్ట్ వస్తాయి గైస్. అన్నీ మనకి ఏమొస్తాయి? ఇన్బిల్ట్ రావడము జరుగుతుంది. ఓకేనా, డేట్ టైం ఇది. కానీ ఇప్పుడు దీంట్లో వర్క్ అనేది అవ్వకుంది. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఏముంది మనకి? మీరు మెయిల్ ఫీమేల్ చూసింటారు. మెయిల్ ఫీమేల్కి అది రౌండ్ రేడియో బటన్స్ అంటారు. ఏమంటారు? రేడియో బటన్స్. ఓకేనా, ఈడ లేబుల్ ఇవ్వాల. లేబుల్ మెయిల్ ఫీమేల్ అదర్. ఓకేనా, మెయిల్ ఫీమేల్ అదర్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే మనకి మెయిల్ ఫీమేల్ అదర్. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారా? మనకి 3 సెలెక్ట్ అవుతున్నాయి. 3 ఇలా సెలెక్ట్ అవుతాయి కాదు ఏదైనా ఫామ్లో. ఒకటే కదా సెలెక్ట్ అవ్వాల్సింది. అది ఒక్కటే ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే మనకి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, నేమ్. ఏం అట్రిబ్యూట్? నేమ్. ఈ అట్రిబ్యూట్స్ ప్రతి దానికి వస్తాయి గాయస్. ప్లేస్ హోల్డర్ అనేది ప్రతి దానికి వస్తుంది, నేమ్ అనేది ప్రతి దానికి వస్తుంది, టైప్ అనేది ప్రతి దానికి వస్తుంది. ఇన్పుట్ ఫీల్డ్ ఒక్కటే. ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఒక్కటే, ఇన్పుట్ ట్యాగ్ ఒక్కటే. నువ్వు ఏం చేంజ్ చేస్తున్నావు? దాంట్లో టైప్స్ ఒక్కటే చేంజ్ చేస్తున్నావు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి గాయస్. టైప్ ఒక్కటే నువ్వు చేంజ్ చేస్తున్నావు. ఓకేనా, చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా. మనకి నేమ్ ఉంటుంది. మనం ఏమని చెప్పాలా? ఇప్పుడు ఏముంది? అది కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఎందుకు కరెక్ట్గా వర్క్ అవుతుందని చెప్తున్నాను? మనకి ఇది 3 డిఫరెంట్ ట్యాగ్స్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక ట్యాగ్, ఇదొక ట్యాగ్, అదొక ట్యాగ్. మనకి 3 డిఫరెంట్ ట్యాగ్స్. మనం ఏం చెప్పాలా? ఆ 3 ఒక్కటే అని చెప్పాలా. 3 ఒక్కటే, యాదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పాలా. మనకి నేమ్ అని అట్రిబ్యూట్ ఉంది. దీంట్లో పేరు సేమ్ వేయండి అంతే. నేను సింపుల్గా జెండర్ కదా, అవి జెండర్ అని ఇస్తున్నాను. ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను జెండర్ నేమ్, దీంట్లో కూడా జెండర్, దీంట్లో కూడా జెండర్. ఒకసారి ఫార్మాట్ చేద్దాం. ఫార్మాట్ చేసి ఒకసారి చూద్దాం. మెయిల్ అదర్ చూడండి, ఫీమేల్. ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఏదో ఒకటే సెలెక్ట్ ఏదైనా ఒకటే తీసుకుంటుంది. ఇలాగా మనకి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి గైస్, మనకి మీరు క్యాలెండర్ డేట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు రేంజ్ పెట్టచ్చు. రేంజ్ ఏంది? మ్యాక్సిమం మినిమం అని మీరు చూసింటారు కదా. మ్యాక్స్ మినిమం అనేది పెట్టచ్చు. మ్యాక్సిమం 2024-12-05 అనుకుందాం. ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాం ఏం చూపిస్తున్నాడో. మీరు ఈడ చూసినట్లయితే మ్యాక్సిమం డేట్ 05 పెట్టినాను కాబట్టి 05 తర్వాత అన్నీ డిజేబుల్ అయిపోయినాయి. కనిపిస్తున్నాయి ఈడ? ఇదంతా డిజేబుల్ అయినాయి. క్లిక్ చేయలేం చూడండి. కనిపిస్తుందా గైస్?
ఇలాగా. అదే నేను మినిమం కూడా పెట్టచ్చు. మినిమం అంటే స్టార్టింగ్, మినిమంలో 2024-12-01 అని పెడతాను. 01 నుంచి 05 వరకే. మీరు ఇక్కడ చూసినట్లయితే అది ఆటోమేటిక్గా ఏం చేసింది, మినిమం మ్యాక్సిమం తీసుకుంది. మంత్ 12-24 నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తే నువ్వు ఇంకా పైన పోలేవు, కింద రాలేవు. పైన కింద ఏం జరుగుతుండే, ఫస్ట్ ఇది మంత్, ప్రీవియస్ మంత్, నెక్స్ట్ మంత్ కోసం ఈ యారోస్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇవి క్లిక్ కూడా అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే నువ్వు ఇక్కడ రేంజ్ పెట్టేసినావు, మినిమం 1 నుంచి 5 వరకే, మినిమము 1 నుంచి 5 వరకే అని రేంజ్ పెట్టినావు. ఇది ఏంది, మినిమం మ్యాక్సిమం. ఈ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, నెక్స్ట్ దానికి పోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్లో మనకి చెక్ బాక్స్ ఏముంటుంది, చెక్ బాక్స్ అని ఉంటుంది. చెక్ బాక్స్ ఏడా చూసింటారు, మనము ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే మనకి లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, గుర్తుందే అందరికీ? టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తాయి. మనం దాంట్లో చెక్ చేస్తేనే మనకి బటన్ ఎనేబుల్ అవుతుంది. లేబుల్లో కండిషన్స్. ఓకే, ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇలాగా మనకి చెక్ బాక్స్, దీన్ని ఏమంటారు, చెక్ బాక్స్. ఓకేనా, ఇది ఎలా పాసిబుల్, ఇది కూడా సేమ్ టైప్లో ఏమిస్తాము, చెక్ బాక్స్ అని ఇచ్చేస్తాం. టైప్లో ఏమి ఇచ్చేస్తాము, చెక్ బాక్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. నేను దీని మీద క్లిక్ చేస్తే చెక్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే అన్చెక్ అవుతుంది. కానీ రేడియో బటన్ అలా కాదు. రేడియో బటన్ ఒకసారి ఇప్పుడు ఏమైంది, మనకి యాక్టివ్ అయింది, మళ్ళీ నేను వేరే దానికి పోవాల్సిందే, అంటే ఏదో ఒకటి పక్కా సెలెక్ట్ చేయాల్సిందే. కానీ మనకి చెక్ బాక్స్ ఎలా కాదు, నువ్వు ఏదైనా జస్ట్ నేను చెక్ చేయొచ్చు, అన్చెక్ చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చెక్ బాక్సెస్, ఇది వచ్చేసి చెక్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయి, టెక్స్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది, డేట్ అయిపోయింది, రేడియో బటన్ అయిపోయింది, నెక్స్ట్ చెక్ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫైల్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను. ఈ మేనేజ్లోనే ఉంది, అది కూడా చూపిస్తాను, ఫైల్ అప్లోడ్ది కూడా. ఓకే, ఇది కూడా చెప్పాలా గైస్, సెలెక్ట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. అరగు మీరు ఇక్కడ చూస్తే ఒక ఇమేజ్ కనిపిస్తుంది, నేను ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసినాను. ఈ ఫీల్డ్ పేరు వచ్చేసి ఫైల్, అంటే నువ్వు ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫైల్ సెలెక్ట్ చేసుకుందాము, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్, అప్లోడ్ వచ్చిందా గైస్, అది ప్రొఫైల్ పిక్ అప్లోడ్ అయిందా, అది ప్రొఫైల్ పిక్ అప్లోడ్ అయిందా. ఇలాగా ప్రొఫైల్ పిక్ అనేది అప్లోడ్ అవ్వడము జరుగుతుంది. మనం రిమూవ్ చేసేద్దాము. నెక్స్ట్ ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. ఓకేనా, మనము ఇప్పుడు అలాగా ఆ ఫైల్ అనేది ఎలా తయారు చేస్తారో అది కూడా చూద్దాం. సేమ్ ఇన్పుట్ ట్యాగ్, కానీ ఈడొచ్చేసి ఏమి ఫైల్, ఈడొచ్చేసి ఏమి ఫైల్. ఆ ఫైల్ అనేది కూడా మనము ఒకసారి చూద్దాం. చూడండి, మనకి చూస్ ఫైల్ అనేది వచ్చింది. నేను క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తే మనకి యాడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలనో మనకి ఏమొస్తున్నాయి, ఫైల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనం ఏదైనా మనం ఫోల్డర్లో పోయి పర్టికులర్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తాను, ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది వచ్చింది, అంటే మన కాడ డేటా వచ్చింది. ఈ డేటా అనేది ఎలా తీసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. అదంతా మనకి ఈ క్లాస్లో ఉండదు, ఇదంతా మనకి దేంట్లో చూస్తాము, రియాక్ట్ జేఎస్లో చూస్తాం. ఫైల్ యొక్క డేటా అనేది ఎన్ని ఫార్మాట్స్లో తీసుకుంటాము, ఎలా తీసుకుంటాము అనేది మనము రియాక్ట్ జేఎస్లో చూడడము జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఫైల్ ఇన్పుట్ ఫీల్డ్, ఇది వచ్చేసి మనకి ఫైల్ అనే ఇన్పుట్ ఫీల్డ్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్. మీరు అది చూసినారు కదా డ్రాప్ డౌన్ మాదిరిగా, అది ఏంటంటే సెలెక్ట్. మనకి సెలెక్ట్ అని ఒక ట్యాగ్ ఉంది. ఆ సెలెక్ట్ అనే ట్యాగ్లో ఆప్షన్స్, దాన్ని ఏమంటాము, ఆప్షన్స్. అవన్నీ ఏమి మనకి ఆప్షన్స్, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలా అనేదే మనకి ఉంటుంది. ఓకేనా, ఈడ ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఆర్ఎల్స్ 1
3 2 1 4 ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి మనము అవుట్పుట్ అనేది చూద్దాం. సెలెక్ట్లో ఏమున్నాయి మనకి ఆప్షన్స్. ఒకసారి చూసినట్లయితే చూడండి, ఆటోమేటిక్గా మనకి డ్రాప్ డౌన్ వచ్చేసింది. నేను 3 సెలెక్ట్ చేస్తాను, 4 సెలెక్ట్ చేస్తాను, 1 సెలెక్ట్ చేస్తాను, 2 సెలెక్ట్ చేస్తాను, 3 ఇలాగా మనము సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెలెక్ట్ ఆప్షన్స్. ఇంకా దీన్నంతా మీరు ఏం చేయొచ్చు, సిఎస్ఎస్ ద్వారా స్టైలింగ్ చేయొచ్చు. ఇదంతా ఏమి ఉత్త రా హెచ్టిఎంఎల్ఏ గైస్, ఇదంతా ఏమి మనకి రా హెచ్టిఎంఎల్ఏ. కానీ దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు, అంతా ఏదైతే మనకి సిఎస్ఎస్ యూజ్ చేసి దీన్ని ఇంకా మంచిగా స్టైలింగ్ చేసి ఒక మంచి దీని బార్డర్స్ కానీ, దీని కలర్లు కానీ, దీని విడ్త్లు కానీ, దీని హైట్స్ కానీ ఇదంతా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి డ్రాప్ డౌన్ ఏమంటాం మనము, సెలెక్ట్ అండ్ ఆప్షన్స్. ఓకే గైస్, వీడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాస్వర్డ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఈ 3 కూడా చూసేద్దాం. మనము పాస్వర్డ్ ఫీల్డ్స్ చూసింటాం. పాస్వర్డ్ ఫీల్డ్ మీరు చూసింటే కొంచెం ఈడ ప్లేస్ హోల్డర్ ఇచ్చేద్దాం. ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని ఇచ్చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని ఉంది. నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే అది డాటెడ్ ఫార్మాట్లో వస్తుంది. ఏమొస్తుంది, డాటెడ్ ఫార్మాట్. ఎలా తెలుస్తుంది మనకి అది ఎందుకు అలా వస్తుంది అంటే, మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ టైప్లో పాస్వర్డ్ అని ఇస్తున్నాము. పాస్వర్డ్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఎప్పుడైతే మనం టైప్లో పాస్వర్డ్ అనేది ఇస్తామో మనకి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనకి డాటెడ్ ఫార్మాట్లో రావడము జరుగుతుంది. ఓకేనా. మనం ఏమనుకుంటాము, అది ఏమైనా కష్టమేమో కష్టం అని అనుకుంటాం. కానీ చూడండి ఎంత ఈజీగా ఉంది మనకి. మనము ఇంత ఈజీగా మనం తయారనేది చేయొచ్చు. జస్ట్ నువ్వు టైప్లో ఏం చేయాలా, పాస్వర్డ్ అని రాయాలా. ఓకే, ఇప్పుడు చిన్న టాస్క్ గైస్. ఇది పాస్వర్డ్లో ఉంది కదా, నేను దీన్ని చూడాలంటే దేంట్లో చేంజ్ చేయాలా, టెక్స్ట్లో చేంజ్ చేయాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. నెవర్ ఇన్స్పెక్ట్ చేద్దాము. దీని మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు టైప్ ఏముంది గైస్, పాస్వర్డ్ ఉంది కాబట్టి డాట్స్ కనిపిస్తున్నాయి. నేను దీన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తాను. ఇలాగా కనిపించిందా పాస్వర్డ్. ఇప్పుడు నేను మళ్ళీ 001 యాడ్ చేస్తాను. దీన్ని పాస్వర్డ్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి మళ్ళీ డాట్స్లో వచ్చేసింది. ఇలాగా మనం ఇది ఎప్పుడు వాడతాము, ఒక ఐకాన్ చూసింటారు కదా మీరు, ఉంటుంది మనకు అది చూడడానికి, హైడ్ చేయడానికి. ఐ థింక్ దీంట్లో ఉందా, ఇలాగ ఐకాన్ చూడండి. నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది, టైప్ టెక్స్ట్లో అయిపోతుంది. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి పాస్వర్డ్. మీరు ఇన్స్పెక్ట్ చేసి చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇన్పుట్ ఫీల్డ్లో ఈడుంది చూడండి టైప్. ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేస్తే ఏమైంది గైస్, ఆడ టైప్ టెక్స్ట్కి చేంజ్ అయిపోయింది. నేను మళ్ళీ హైడ్ చేస్తే పాస్వర్డ్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలాగా మనం యూజ్ అనేది చేయొచ్చు. చేస్తాం. అదంతా ఎలా చేస్తాము, జావా స్క్రిప్ట్ ద్వారా యూజ్ చేసి టాగల్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అనేది ఏం లేదు గైస్, మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింటాడు వాడు ఇన్బిల్ట్గా. మనం నార్మల్గా ఈమెయిల్ అనేది ఎలా రాస్తాం, @gmail @.in అనేది అలా ఉండాలి కదా. అలా లేకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది. అది ఇప్పుడు చూపించదు, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు చూపిస్తుంది. బటన్ గురించి మనము చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బటన్ ట్యాగ్. ఏముంది, బటన్లో
సబ్మిట్ అని ఒక బటన్ ఉంది. బటన్లో కూడా టైప్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది గైస్. టైప్లో మనకి ఈడ టూ బటన్స్ చాలా ఇంపార్టెంట్. ఏమేమి అంటే సబ్మిట్ అని ఒక బటన్ ఉంది, నార్మల్గా ఒక బటన్ ఉంది. నార్మల్గా ఏముంది, ఇంకొక బటన్ అనేది ఉంది. ఈడ నేను నార్మల్గా బటన్ టైప్, ఓకేనా. షట్ బటన్ అనేది నేను రాసేస్తాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి అనేది ఇప్పుడు మీరే చెప్తారు. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ డేటా రాస్తాను. డేటా రాసేసి ఏదైనా డమ్మీ డేటా రాసేసి అన్నీ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ సమీర్ 12k@gmail. నేను సమీర్ @ రాస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. దీని టైప్ ఏముంది గాయ్? సబ్మిట్ బటన్ టైప్ ఏముంది? సబ్మిట్ బటన్ యొక్క టైప్ ఏముంది? సబ్మిట్ అని ఉంది. చాలా బాగా అబ్జర్వ్ చేయాలా. ఏమొచ్చింది మనకి ఇక్కడ? ప్లీజ్ సబ్మిట్ క్లిక్ చేయగానే ప్లీజ్ ఎంటర్ ఏ పార్ట్ ఫాలోయింగ్ @ ఇది ఇన్కంప్లీట్ ఉంది. మనకి వ్యాలిడేషన్ ఇస్తున్నాడు. దీన్ని ఏమంటారు గైస్? వ్యాలిడేషన్, ఫీల్డ్ వ్యాలిడేషన్, ఓకేనా. దీన్ని ఏమని అంటాము? ఫీల్డ్ వ్యాలిడేషన్. ఎప్పుడైతే నువ్వు టైప్ సబ్మిట్ అనేది వాడతావో మనకి కొన్ని ఫీల్డ్స్కి ఇన్బిల్ట్ ఇచ్చినాడు గైస్. ఏమి ఇచ్చినాడు? కొన్ని ఫీల్డ్స్కి ఇన్బిల్ట్ అనేది ఇవ్వడము జరిగింది. అలాగే మనకి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. అట్రిబ్యూట్ పేరు వచ్చేసి ఏమి అంటే రిక్వైర్డ్. ఏముంది? రిక్వైర్డ్ అని ఒకటి ఉంది. రిక్వైర్డ్ అనేది నేను ఎప్పుడైతే వాడతానో చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇది ఏంది మధ్యలో? ఏమని వచ్చింది గైస్ మనకి? ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఇది ఎలా పాసిబుల్? నేను ఏమి ఇచ్చినాను? రిక్వైర్డ్. ఈడ రిక్వైర్డ్ ఇచ్చినాను, అది ఒకటి. నెక్స్ట్ బటన్ ఏముండాలా? టైప్ సబ్మిట్ ఉండాలా. ఏముండాలా? బటన్ సబ్మిట్. నువ్వు ఎప్పుడైతే రిక్వైర్డ్ అనేది రాస్తావో, రిక్వైర్డ్ రాస్తే ఏమవుతుంది? అది మ్యాండేటరీ అయిపోతుంది. ఏమైపోతుంది? మ్యాండేటరీ. నువ్వు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకి ఇలా వ్యాలిడేషన్ రావడము జరుగుతుంది. అదే నేను నార్మల్ బటన్ క్లిక్ చేస్తే ఏమీ జరగదు గైస్. నార్మల్ బటన్ చేస్తే ఏమీ జరగదు. కానీ ఎప్పుడైతే టైప్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తావో మనకి ఫీల్డ్ వ్యాలిడేషన్స్, ఇన్బిల్ట్ ఫీల్డ్ వ్యాలిడేషన్స్ అనేది జరుగుతుంది. రిక్వైర్డ్ తర్వాత ఇంకొకటి ఏమి అంటే డిసేబుల్. డిసేబుల్డ్ అంటే ఏమి? కనిపించకుండా చేయడం. డిజేబుల్డ్ అంటే కనిపించకుండా చేయడం కాదు, మనకి ఫీల్డ్ని మనం యాక్సెస్ అనేది చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నెంబర్ని డిజేబుల్ చేసినాను. నేను దీంట్లో టైప్ చేయలేను. ఇంకా దీంట్లో ఏం చేయలేము? టైప్ అనేది చేయలేము. దీంట్లో చూడండి టైప్ చేయగలుగుతాను. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిటి కలర్ డిఫరెన్స్ ఉంది. కనిపిస్తుందా? రెండిట్లో కనిపిస్తుందా గైస్? మనకి ఇలాగా ఇది ఏంది? డిజేబుల్డ్. ఇది వచ్చేసి మనకి డిజేబుల్డ్, ఓకేనా గైస్. ఇది వచ్చేసి డిజేబుల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఏమి? రిక్వైర్డ్ చూసినారు, మ్యాండేటరీ ఫీల్డ్స్కి పెట్టుకుంటాం రిక్వైర్డ్. డిజేబుల్డ్ ఎప్పుడు? నువ్వు దీంట్లో టైప్ చేయనివ్వవు. ఏమి ఇవ్వవు? టైప్ అనేది చేయనివ్వవు. అంటే దీని యాక్సెస్ అనేది ఇవ్వవు. కొన్ని దాంట్లో ఉంటాయి గాయస్, ఇలా కూడా ఉంటుంది. మీరు చూసింటారు ఎప్పుడో ఈ ఇమేజ్ మనకి చాలా బాగా పనికొస్తుంది. ఇది ఏం ఫీల్డ్? ఇది ఏమిది? ఇప్పుడు నేను చేసింది ఏమి? సెలెక్ట్ ఫీల్డ్, ఓకేనా. యాడ్ ఎంప్లాయ్ మీద పోదాం. యాడ్ ఎంప్లాయ్ మీద పోతే ఏదైనా డిజేబుల్ ఉంటాయా? అన్నీ ఎనేబుల్ చేసి పెట్టినావా? ఈడ చూడండి. నేను ఈడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఫుల్ నేమ్ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ నేమ్లో టైప్ చేసినాను. ఫుల్ నేమ్లో చేంజ్ అవుతుందా? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకొని షేక్ సమీర్ ఇచ్చింది. కానీ నేను ఇక్కడ ఫుల్ నేమ్ అనేది డైరెక్ట్గా చేంజ్ చేయలేను. ఎందుకు? నువ్వు ఇక్కడ టైప్ చేస్తే అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ నేమ్ సమీర్, సెకండ్ నేమ్ హ్యామ్, థర్డ్ నేమ్ వచ్చేసి షేక్. ఇలాగా మనము రాస్తాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫుల్ నేమ్ అనేది
యాక్సెసిబిలిటీ అనేది లేదు. ఏం లేదు, మనకి యాక్సెసిబిలిటీ అనేది లేదు. ఇది ఎలా పాసిబుల్? మనకి డిజేబుల్డ్ అనే మనకి ఏదైతే మనం అట్రిబ్యూట్ చూసినామో ఆ అట్రిబ్యూట్ ద్వారా ఇది పాసిబుల్, డిజేబుల్డ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయి? రిక్వైర్డ్ చూసినాం, డిజేబుల్డ్ చూసినాం, బటన్స్కి వచ్చినాం. బటన్స్లో ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ అనే బటన్ చెప్పినామో, సబ్మిట్ అనే బటన్ ఏం చేస్తుంది? అన్ని వ్యాలిడేషన్స్ చూస్తుంది. అదే నువ్వు మనం డైరెక్ట్గా బటన్ ఉంటే ఏమీ చెక్ చేయదు. ఒకసారి అది కూడా మనం ఫిల్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ shik@gmail.com అనేది ఇచ్చేద్దాము. ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో బాగా అబ్జర్వ్ చేయాలా. ఈడ అబ్జర్వ్ చేయండి, ఈడ బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఏమంటారు? రిలోడ్, పేజ్ని రిలోడ్ చేయడం. నేను ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేస్తానో ఏం జరిగింది గైస్? మనకి ఏం జరిగింది? లోడ్ అయిపోయింది పేజ్. అంటే మనకి ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది, డేటా అనేది వెళ్ళిపోయింది. ఓకేనా? సబ్మిట్ అనే బటన్ ఏం చేస్తుంది? నువ్వు ఎప్పుడైతే ఏదైనా టైప్ చేసి నువ్వు సబ్మిట్ క్లిక్ చేస్తావో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేషన్స్ చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే మనకి ఫామ్ని రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది? రిఫ్రెష్. అదే నీకు బటన్ ఏం చేస్తుంది? బటన్స్ వ్యాలిడేషన్ చెక్ చేయదు. చూడండి, ఈ బటన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను కానీ అది వ్యాలిడేషన్ చెక్ చేయదు, ఏమీ చేయదు. ఇది నార్మల్ బటన్. ఈ బటన్కి నీకు ఇష్టం వచ్చినట్లు ఫంక్షనాలిటీ పెట్టుకోవచ్చు. బటన్కి నీకు ఇష్టమైన ఫంక్షనాలిటీ పెట్టుకోవచ్చు. దీనికి కూడా అవాయిడ్ చేయొచ్చు. సబ్మిట్ కూడా నువ్వు ఇది అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ అనేది ఎలా చేస్తారో అదంతా మనం తర్వాత చూస్తాము. కానీ నీకు అవాయిడే చేయాలంటే నువ్వు ఏం వాడతావు? బటన్ అనే టైప్ వాడతావు. లేదు, నాకు కొన్ని ఇన్బిల్ట్ ఏదైతే మనకి ఇన్బిల్ట్ ఉంటాయో అవి కావాలా అంటే మనం ఏం చేస్తాం? సింపుల్గా సబ్మిట్ అనేది వాడేస్తాం. ఓకే గైస్, ఈడ వరకు మనకి ఫామ్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ మనము ఈరోజు క్లాస్ అనేది వీటితో కంప్లీట్ చేసేద్దాం. రేపటి నుంచి మనం సిఎస్ఎస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?